హాయ్ గైస్. ఈరోజు వర్కౌట్ మనం ఇనీషియల్గా పుషప్స్తో స్టార్ట్ చేస్తున్నాం. మనం చాలా వరకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ కూడా పుషప్స్తోనే స్టార్ట్ చేసాం. ఈరోజు పుషప్స్ అనేది మనం 12 రెపిటేషన్స్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇంతకుముందు మనం 8 నుంచి 5 నుంచి స్టార్ట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మన స్టామినా 12కి ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం సైడ్ లంజెస్కి వెళ్తాం. సైడ్ లంజెస్ మనం బేసిక్గా ఏంటంటే స్టెబిలిటీకి, బ్యాలెన్సింగ్కి, మన బాడీ యొక్క మొమెంటానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఎప్పుడైనా సడన్గా మూవ్ అవ్వడానికి, మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి, సడన్గా టర్న్ చేయడానికి సైడ్ లంజెస్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం 40 రెపిటేషన్స్ చేస్తున్నాం ఇందులో. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ రివర్స్ క్రంచెస్ అనేది మనం ఇనీషియల్గా 15తో స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడు మన టుడే వర్కౌట్ ప్లాన్లో 40 ఉన్నాయి. రివర్స్ క్రంచెస్ అనేది బేసిక్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అనేది ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. నెక్స్ట్ మన హిప్స్ దగ్గర ఫ్యాట్ ఉంది చూసారా, అది చాలా వరకు రిడ్యూస్ రివర్స్ క్రంచెస్ ద్వారా అయిపోతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఈరోజు కొత్తగా నేను ట్రై చేసింది ఏంటంటే డైమండ్ పుషప్స్ ఈజ్ టఫర్. నిజంగా నేను చేసేటప్పుడే 2-3 టైమ్స్ బ్రేక్ తీసేసుకొని పడిపోయి చేశాను 12 టైమ్స్ అనేది. కానీ ఇనీషియల్గా మనం ఏ ఎక్సర్సైజ్ స్కిప్ చేయకూడదు కాబట్టి ఆగిపోయినా సరే కంటిన్యూ చేసి 12 రెపిటేషన్స్ అనేది పూర్తయ్యాకే నేను నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళాను అనమాట. దట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ డైమండ్ పుషప్స్. అండ్ హై స్టెప్పింగ్ అనేది కార్డియో ఎక్సర్సైజ్ అనమాట. మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి హై స్టెప్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్లోగా ఇంతకుముందు హై స్టెప్పింగ్ అనేది 20 సెకండ్స్ 15 సెకండ్స్ చేసేవాళ్ళం, ఇప్పుడు 35కి వెళ్ళిపోయాం. వెరీ గుడ్ ఎక్సర్సైజెస్ ఫర్ ఫ్యాట్ బర్నింగ్. హై స్టెప్పింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇది చేసిన తర్వాత చాలా వరకు నేను అలిసిపోయాను అండ్ ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళాను. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే లాంగ్ ఆర్మ్ క్రంచెస్ బేసిక్గా 6 ప్యాక్ ఎక్సర్సైజ్. మీకు నిజంగా 6 ప్యాక్ కావాలి అనుకుంటే యూ రియల్లీ హ్యావ్ టు ట్రై లాంగ్ ఆర్మ్ క్రంచెస్. ఇది మీరు అట్లీస్ట్ ఇంతకుముందు మనం 25 to 30 చేసేవాళ్ళం, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 చేస్తున్నాం. కానీ 30 to 40 ఈజ్ ద టఫెస్ట్ వన్ ఇన్ మై లైఫ్. కానీ ఐ హ్యావ్ డన్ దట్. పడిపోయి లేచి కూడా నేను ఎలా అయినా కంప్లీట్ చేయాలని చేశాను 40 రెపిటేషన్స్ అనేవి. ఈవెన్ 30 సెకండ్స్ బ్రేక్ తీసుకునైనా మనం చేయాలి అది. సో నెక్స్ట్ ఏంటంటే వాల్ సిట్టింగ్ ఏంటంటే మన తొడల దగ్గర ఉన్న ఫ్యాట్కి బాగా థై ఫ్యాట్ అనమాట, వాటి క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి వాల్ సిట్ అనేది. ఇంతకుముందు 45 సెకండ్స్ చేసేవాళ్ళం, ఇప్పుడు 1 minute దాకా అయింది. ఇది జాయింట్ స్ట్రెంత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది జాయింట్ స్ట్రెంత్కి, కానీ ఖచ్చితంగా చేయాల్సింది. వాల్ సిట్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్గా ప్లాంక్తో ఈరోజు ఎక్సర్సైజ్ నేను క్లియర్ చేసేసాను. ప్లాంక్ అనేది మనకి అబ్డామినల్ స్ట్రెంత్ని కాకుండా మజిల్ స్ట్రెంత్ని, స్ట్రెస్ రిలీఫ్ కూడా ఇస్తూ ఉంటుంది ప్లాంక్ అనేది. మనం స్లోగా ప్లాంక్ని ఎంత గ్రో చేసుకుంటే అంత బెస్ట్ అనమాట. సో ప్లాంక్ ఈజ్ ద ఫైనల్ ఎక్సర్సైజ్ టు క్లోజ్ అవర్ ఎపిసోడ్. అండ్ నేను ప్రతి ఎపిసోడ్కి ఫైనల్గా చేసేది ఏంటంటే స్కిప్పింగ్ చేస్తాను. స్కిప్పింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి వెయిట్ లాస్ చేసుకోవడానికి స్కిప్పింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి బాగా వెయిట్ లాస్ అయిపోతుంది అనమాట స్కిప్పింగ్తో. యాక్చువల్గా మన జిమ్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే స్కిప్పింగ్ అనేది ఆల్మోస్ట్ నువ్వు 2000 దాకా చేయాలి పెర్ డే, అప్పుడు నీకు బాగా వెయిట్ లాస్ అవుతుందని చెప్తారు. కానీ యూ కెన్ ట్రై ఇట్ ఫర్ 1000 ఆల్సో, 1000 or 500. ఇనిషియల్గా నేను 200 చేసేవాడిని, బట్ స్లోగా ఐ హ్యావ్ ఇంక్రీజ్ ఇట్ టు 500 అండ్ నౌ ఐ కెన్ డూ ఇట్ ఫర్ 1000. నా వర్కౌట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.